హడావిడి ఏం పడకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా ఉల్లిపాయ రైస్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా సరే పిల్లలు ఇదే చేయమని అడుగుతారు. అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని లైట్గా వేపుకోవాలి. ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకొని కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు యాగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు, టీ స్పూను ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిసిన తర్వాతను మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. 5 నిమిషాల్లోని ఇది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మనకి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. తెల్లవారి క్యారేజీలు అంటే చాలా అడవడి పడిపోతాం కదండి. ఏ అడవడి లేకుండా ఇలా పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్